అసలు అధిక మాసం అనేది ఎందుకొస్తుంది? నిజ జ్యేష్టం కూడా ఉంటుంది. అంటే ఈ అధిక మాసం అయిపోయాక నిజ జ్యేష్టం వస్తుంది. ఈ అధిక మాసం అనేది ఎందుకొస్తుందనేది కూడా మనం తెలుసుకోవాలి. 36 నెలల తర్వాత అధిక మాసం వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ సంవత్సరం వచ్చింది కదా, 36 నెలల తర్వాత మళ్ళీ అధిక మాసం వస్తుంది. ఏదో ఒకటి, అధిక ఆషాఢం అవ్వచ్చు, అధిక శ్రావణం అవ్వచ్చు, ఏదైనా అధిక మాసం వస్తుంది. కానీ ఈ అధిక మాసంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? అధిక మాసంలో ఇది శూన్యమాసంతో సమానం. అలాగే ఈసారి గురు మౌఢ్యమి కూడా ఉంది ఈ మాసం అంతా కూడా. కాబట్టి మీరు గృహప్రవేశాలు కానీ, నామకరణాలు కానీ, సీమంతాలు కానీ, వివాహాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయటానికి లేదు. అసలు ఈ అధిక మాసంలో ఏం చేయాలి, చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఏం చేయాలి అంటే ఈ మాసంలో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ఎటువంటి దాన ధర్మాలు చేయాలి? వేసవి కాలం కదా, పల్చటి మజ్జిగ అవ్వచ్చు, రాగి జావ, మంచినీళ్ళు, చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీళ్ళని దానంగా ఇవ్వటం, వస్త్రదానం, అన్నదానం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో దానాలు చేయాలి.